హలో, అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ కలీం ఖాన్. అయితే మీ ముందుకు వచ్చిన విషయం ఏందంటే, ఈ మధ్య ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనేది బాగా ట్రెండింగ్‌లో వచ్చిండు. ఎందుకు వచ్చిండు, ఏం సంగతి అంటే, ఒక పక్క బీసీ ఉద్యమాన్ని ఉధృతంగా నడిపించడంలో తన వంతు పాత్ర వహిస్తున్నాడు. బీసీలను చైతన్యవంతం చేస్తున్నాడు. ఇంకోటేందంటే, ఆయన ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని ఒక బీసీల పార్టీ ఏర్పాటు చేసుకొని అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి కడిగి పడేస్తుంది. కాంగ్రెస్ పార్టీని జీర్ణించుకోలేకపోతుంది. కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు పనిగట్టుకొని తీన్మార్ మల్లన్నని ఒక బీసీలకు ఒక భూతంగా చూపెట్టి, ఆయన ఎట్లా అంటే ఒక టోటల్గా బీసీ ఉద్యమానికి ఈయన ఒక భూతం, ఈయన మాటలు ఎవరు పట్టించుకోవద్దు అనే కోణంలో చాలామంది ప్రొవోక్ చేస్తున్నారు యూట్యూబ్ వాళ్ళు పనిగట్టుకొని. ఇదెవరు? పేడ్ బ్యాచ్ వీళ్ళంతా. కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలికే పేడ్ బ్యాచ్లు వీళ్ళంతా. ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు లేవలేని నోరు ఈరోజు లేస్తాను. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కొక్కడు ప్రశ్నించడానికి కూడా భయపడ్డాడు. ఇదే కాంగ్రెస్ పార్టీ అయితే ఏంది, ఏ పార్టీ అయితే ఏంది, కానీ కేసీఆర్ని విమర్శించాలంటే చుచ్చు పోసుకునేటోడు. అటువంటి కేసీఆర్ జేజమ్మనే, కేసీఆర్ ఒక రాజకీయ జేజమ్మనే అనుకోవచ్చు. అటువంటి జేజమ్మకే భయపడకుండా ప్రశ్నిస్తూ కేసీఆర్ ప్రభుత్వం చేసే అక్రమాలు, అవినీతిని కళ్ళ కట్టినట్టు ప్రజలకు చూపించడం మల్లన్న తప్ప. అట్లా ప్రశ్నిస్తూ ఎన్నో కేసులు తన పైన వేసుకున్నాడు. దాదాపు ఒక 70-80 కేసులు ఆయన పైన నమోదైనవి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమన్నా తీన్మార్ మల్లన్నకి సపోర్ట్ చేసిందా? తీన్మార్ మల్లన్నకి ఎవరు సపోర్ట్ లేకుండానే అందరికీ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నాడు, ప్రజలకు చూపిస్తూనే ఉన్నాడు, కేసీఆర్ చేసే అరాచకాలను చూపిస్తూనే ఉన్నాడు. అలాంటప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా భయపడతారా అనుకుంటా? కాంగ్రెస్ పార్టీకి తీన్మార్ మల్లన్న, రేవంత్ రెడ్డికి భయపడతాడని అనుకుంటుర్రా మీరు? బీసీ ఉద్యమం వస్తే మా అగ్రవర్ణాల పని అయిపోయింది, గతం మనం రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, బీసీలకు చైతన్యవంతం కలగొద్దు, పేడ్ బ్యాచ్ ఉంటుంది కదా, వీళ్ళు ఎవరో కాదు, మళ్ళా మొత్తం పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. పేడ్ బ్యాచ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే తీన్మార్ మల్లన్నను కనిగట్టుకొని బ్లేమ్ చేయాలని పొద్దున్న లేస్తే తీన్మార్ మల్లన్న థంబ్నెయిల్ పెట్టేసి తీన్మార్ మల్లన్న గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ వీడియోలు చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న వీడియో లేకుండా, తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడకుండా వీడియోలు చేస్తే వీళ్ళకు కనీసే ఒక 10-20 వ్యూలు కూడా లేవు. లైకులు సబ్స్క్రైబర్లు వీళ్ళ వ్యూస్ పెంచుకోవడానికి కోసమే తప్పించి తీన్మార్ మల్లన్నకు చేసేది ఏం లేదు. వీళ్ళ వీడియోలు ప్రమోషన్ చేసుకోవడానికే వీళ్ళంతా పని కట్టుకొని తీన్మార్ మల్లన్న వేధించాలని, తీన్మార్ మల్లన్నను ఒక బీసీలకు ఒక దయ్యం లెక్క చూపెట్టి బీసీలు తీన్మార్ మల్లన్న వైపు మళ్ళకుండా ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నారు. సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నారు. దీన్ని పనిగట్టుకొని కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏం చెప్తున్నారు? తీన్మార్ మల్లన్న వాళ్ళ భార్యకు సాయం చేసి ఆ వీడియోని వైరల్ చేయడం వల్లే సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకుండు అనేది ఒక వాళ్ళ భార్య, ఈ సాయి ఈశ్వరాచారి భార్య వాయిస్ని తీసుకొని దాన్ని తీన్మార్ మల్లన్నను బ్లేమ్ చేసుకుంటూ తిరుగుతుంది. అరే భోసుడికే, ఇంతమంది ఉండంగా, ఇంతమంది కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, అన్ని పార్టీలు ఉండగా తీన్మార్ మల్లన్న కాడికే సాయి ఈశ్వరాచారి భార్య ఎందుకు వెళ్ళింది? ఎందుకంటే సాయి ఈశ్వరాచారి తీన్మార్ మల్లన్న వీడియోలు ప్రతి ఒక్కటి బీసీ ఉద్యమం అసలు ఏంది తీన్మార్ మల్లన్న తెలుసు కాబట్టి మనం ఎవరి దగ్గర పోయినా మనకు న్యాయం జరగదు. మనకు తీన్మార్ మల్లన్న దగ్గరకి వెళ్తేనే న్యాయం జరుగుతుంది. ఆయన దగ్గర పోయి మన బాధలు చెప్పుకుంటే ఏదో ఒక సాయం లభిస్తుందనే ఒక భరోసాతోటి సాయి ఈశ్వరాచారి భార్యని అక్కడికి పంపించడం జరిగింది. అప్పుడు కూడా తీన్మార్ మల్లన్న నమ్మలేదు. నమ్మకుండా ఏం బిడ్డ, ఏం సంగతి, ఎట్లయిందిరా, ఏం సంగతి మొత్తం వివరాలు తెలుసుకొని తన భర్తతో కూడా మాట్లాడి అప్పుడు 20,000 సహాయం ఇచ్చాడు. 20,000 ఇచ్చిన తర్వాత కామన్గా ఎవడన్నా 5,000, 2,000 ఇచ్చుకుంటేనే పబ్లిసిటీ చేసుకుంటున్నారు. తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఫస్ట్ టైం కాదు అది పబ్లిసిటీ చేయించుకోవడం.
అర్థమవుతుందా? ప్రతి ఒక్కళ్ళకి సాయం చేస్తాడు, ప్రతి ఒక్కళ్ళ వీడియోని పబ్లిష్ చేస్తాడు. అందరు చేసుకున్నట్టే తీన్మార్ మల్లన్న చేసుకున్నాడు. దాన్ని పట్టుకొని ఆహా ఆ వీడియో వైరల్ చేసినందుకే మీ వీడియోలు చూపెట్టాను నేను. మీరు చేసిన చారణ కోడికి బారణ మసాలా పెట్టి ఎన్ని వీడియోలు చేసుకున్నారో చూపెట్టాను నేను. మీరు ఎందుకు చెప్తున్నారు? మీకు సాయం చేసే శాత కాదు, సాయం చేసేటోళ్ళకు ఇలా చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న ఎంతోమంది నిరుపేదలకు గుండె ఆపరేషన్లు చేయించారు, ఎంతోమందికి ఇల్లులు కట్టించాడు. తను ఎమ్మెల్సీ బీఫామ్ వేసేటప్పుడు కూడా ఆయన ఏదైతే ఉందో ఆయన ఆస్తి మొత్తం రాసి ఇచ్చేసిండు, వీలునామా చేసి ఇచ్చేసిండు. నేను చచ్చిపోయేంత వరకు లాగు చొక్కా తప్పించి ఏది ఉండొద్దని గట్టిగా చెప్పిండు. చెప్పే రాజకీయాల్లోకి వచ్చిండు. దాన్ని మీరు ఏదో ఈశ్వరాచార్యని తీన్మార్ మల్లనే ప్రవోక్ చేసి నువ్వు పోయి ఆత్మహత్య చేసుకో అదేమన్నా ఆయన చెప్పిండా? అరే సాయి ఈశ్వరాచారి చనిపోయే ముందే చెప్తున్నాడు బీసీ ఉద్యమం కోసం చనిపోయినా అని. బాజాబ్తా ఆ వీడియోలో ఉన్నాయి. మరణం చనిపోయేటప్పుడు పక్కన వాళ్ళు అక్కడ ఆత్మహత్య ఎందుకురా బాబు ఎందుకు చేసుకున్నారా అంటే బీసీ ఉద్యమం అని వాళ్ళు మాట్లాడింది. ఈశ్వరాచారి అనేది బీసీ ఉద్యమం గురించే నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అన్నట్టు మాట్లాడింది. అదే తప్పించి ఇంకేమన్నా ఉందా? ఏదో తీన్మార్ మల్లనే చక్కగా పోయి నువ్వు ఆఫీస్ ముందల ఆత్మహత్య చేసుకో అంటే ఆయనకి ఏమనిపించిందో పాపం. అరే శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమం కోసం చనిపోయాడు, నేను బీసీల కోసం చనిపోతే నాలాంటి బీసీలకు న్యాయం జరుగుతుంది కదా అనే ఒక ఆలోచనతోటి దాన్ని ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. దాన్ని కూడా ఒక బీసీ ఉద్యమం కోసం ఆత్మహత్య చేసుకుంటే ఆయనను ఆత్మహత్యను కించపరుస్తున్న విధంగా కొంతమంది యూట్యూబ్ పేడ్ ఛానల్స్ దాన్ని కించపరుస్తూ ఎన్నో రకాలుగా ఇప్పుడు వాళ్ళ భార్యకి ఏమవుతాయాలి? ఒక కుటుంబం ఉంది, మరి ఎవరన్నా పోయి రారా మీరు పరామర్శించడానికి? కాంగ్రెస్ ప్రభుత్వం పోయిందా? ఏదైనా పోయిందా? ఆఫీస్లో వీడియోలు రిలీజ్ చేయలేదు అంటారు. అరే బాజాబ్తా ఈశ్వరాచారి వచ్చి అన్న తెలంగాణ ఉద్యమం కోసం శ్రీకాంతాచారి చనిపోయిండు, నేను బీసీలో ఉద్యమం కోసం నేను చనిపోతా అన్న, నేను బీసీల ఉద్యమం కోసం ఈశ్వరాచారిగా నేను బలిదానం చేసుకుంటా అన్న అని ఆ మాటలు ఆఫీస్లో ఉండి మాట్లాడితే ఎవరన్నా ఏమనుకుంటారు? చెప్పేటోడు చేసుకుంటాడా? అందరి లెక్క ఏదో వచ్చిండు ఏమో ఏదో ఫ్లోలో వచ్చేసిండు అనుకొని అక్కడ తీన్మార్ మల్లన్న పిఆర్ఓ వాళ్ళు కూడా ఉన్నారు. వద్దురా బాబు అట్లాంటివి ఏం చేయొద్దు, వెళ్ళు సప్పుడు గంట ఎందుకు అయిందని పంపించేసిండు. అతను అట్లా చేసుకుంటాడని ఎవరు అనుకోలేదు. కిందికి పోయిండు, పెట్రోల్ వేసుకున్నాడు, తగలబెట్టుకున్న తర్వాత కూడా అడిగారు, అక్కడ ప్రజలు అడిగారు, ఎవరు ఏం అడగలేదు. ప్రజలు ఏంద్రా బాబు ఎందుకు చేసుకున్నాడు అన్న బీసీల కోసం చేసుకున్నా అంటే మీరు ఆలోచించారు. ఒక బీసీ కోసం ఆత్మ బలిదానం చేసుకుంటే కించపరుస్తున్న విధంగా ఏదో తీన్మార్ మల్లన్న ఏదో ప్లాన్ చేసిండు స్కెచ్ చేసిండు అనే విధంగా మీరు అట్లా మాట్లాడడం ఇంతవరకు కరెక్ట్? కాంగ్రెస్ పార్టీకి ఒకటే చెప్తున్నా, కేసీఆర్ లాంటి జేజమ్మలకే భయపడని తీన్మార్ మల్లన్న ఉడత చప్పుళ్ళకి భయపడతారు అనుకున్నా. అట్లాంటివి ఏం జరగవు. ఇక తెలంగాణలో బీసీ ఉద్యమం ఉధృతంగా నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీతోటే ఖచ్చితంగా రాజ్యాధికారం సాధ్యపడుతుందని ప్రజలు 80% నమ్ముతున్నారు. తీన్మార్ మల్లన్న వైపు ప్రజలు వెళ్తున్నారు. దాన్ని మీరు ఆపడం ఎవరి తరం కాదు. అందుకోసమే చెప్తున్నా పేడ్ మీడియా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి, మీరు మాట్లాడేటప్పుడు ఒక వారం రోజులు తీన్మార్ మల్లన్న ఫోటోలు వీడియోలు తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడకుండా మీరు వీడియోలు చేసి చూపెట్టండి రాబు. మీ ఛానళ్ళను ఎవరు డేకని కూడా డేకన్. అర్థమవుతుందా? పేపర్లకు దండాలకు పేపర్లు పెట్టి చదువుతున్న తీన్మార్ మల్లన్న ఒక టీవీ పెట్టి ఒక జర్నలిస్టు లోకానికే ఒక కొత్త ట్రెండ్ని సృష్టించింది. ఈరోజు టీవీలు పెట్టుకొని మీరు ప్రశ్నిస్తున్నారు కదా, మొదలుపెట్టిందే తీన్మార్ మల్లన్నని చూసి మీరు ప్రశ్నించడం మొదలుపెట్టారు. అర్థమవుతుందా? చాలా మంది అట్లానే తీన్మార్ మల్లన్న అడుగుజాడల్లోనే నడుచుకుంటా ఈరోజు ప్రశ్నిస్తున్నాం, మేము అది చేస్తున్నాం అని మీరు ఫాలోయింగ్స్ యూట్యూబ్ రెమ్యునరేషన్ కోసం తీన్మార్ మల్లన్న యూట్యూబ్ రెమ్యునరేషన్ కోసం చేయట్లేదు. అర్థమవుతుందా? బీసీల ప్రజలను చైతన్యవంతం చేయడానికి కోసమే చేస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను ఎలగొట్టింది. తీన్మార్ మల్లన్న కావాలని పోలేదు. మీ కాంగ్రెస్ పార్టీ కదా సస్పెండ్ చేసింది.
మీ రాహుల్ గాంధీ సిద్ధాంతాలతోటే ఆయన ప్రతి ఒక్కటి మాట్లాడాడు. రాహుల్ గాంధీ చెప్తేనేమో మీకు కరెక్ట్ అవుపిస్తుంది, తీన్మార్ మల్లన్న చెప్తేనేమో మీకు రాంగ్ అవుపిస్తుందా? మీరే కదా, మీ కాంగ్రెస్ పార్టీయే కదా సస్పెండ్ చేసింది. ఉం? ఎందుకు చేసింది? ఇప్పుడు చెప్తుర్రు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. తీన్మార్ మల్లన్న ఏ పార్టీకి కూడా చెందడు. అన్ని పార్టీలకు ఎవడైతే తప్పు చేస్తాడో ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. ఆయన ఎక్కడన్నా ఉండని, ఎమ్మెల్సీగా ఉండని, ఎమ్మెల్సీగా ఉండకపోని, ఆయన ఒకటే చెప్పిండు, నా వల్ల అయ్యింది నేను ప్రజలకు చేస్తా, నాకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చిర్రు మీరు ఇచ్చింది. ఇప్పుడు అది కూడా అంటారు ఎమ్మెల్సీ పదవిని రాజీనామా చేయాలి. తీన్మార్ మల్లన్న ఎందుకు రా చేసేది పోసిడికే? తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఎందుకు సస్పెండ్ చేయాలి? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి. అరే కాంగ్రెస్ పార్టీని తీన్మార్ మల్లన్న వద్దన్నాడా? కాదు కదా. మీకు ప్రశ్నించే హక్కు ఎక్కడిదిరా తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేయమని? ఇంకోసారి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుని. సాయి ఈశ్వరాచారి ఆత్మహత్యని కించపరిచే విధంగా చేస్తే ఇక బీసీలు చూస్తూ ఊరుకోరు. తస్మాత్ జాగ్రత్త అని యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నా. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో మీతో చెప్పుకోవాలని వచ్చిన. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.